షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క వాక్య భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ వ్యవహారం సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచన సారాంశాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 21 వర్సెస్ 1 to 14. ఈ లేఖన భాగం ధ్యానం చేస్తే ఒక అంశం మనకు కనిపిస్తుంది. ఇన్సఫిషియెంట్ పీపుల్ బికమింగ్ సఫిషియెంట్, ఇన్యాడిక్వేట్ పీపుల్ బికమింగ్ అడిక్వేట్. యేసు ప్రభు మూడోసారి ప్రత్యక్షమయ్యాడు. మెండగదిలో ఉన్న ప్రత్యక్షమయ్యాడు, తోమతో శిష్యులో ఉన్న ప్రత్యక్షమయ్యాడు. ప్రభు యొక్క సమాధానాన్ని, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ప్రసన్నతల స్థానిని అనుభవించి కూడా వీరు మళ్ళీ చేపల పట్టుకు వెళ్ళారు. తోమ యొక్క డిక్లరేషన్ వారు విన్నారు, నా ప్రభువా నా దేవా. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. వాక్య భాగంలో 3వ వచనం, సీమోను పేతురు చేపలు పట్టబోతున్న వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదామని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దారిని నిలిచెను. వారు నిజముగా దేవుని యందు దేవుని పిలుపును వారు గ్రహించుకోనకుండా ప్రభువుని ఏర్పరచుకున్నాడు, శిష్యులు ఏర్పరచుకున్నాడు, తన ప్రత్యక్షతను తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అయినప్పుడు కూడా వారు తమ పిలుపును మరిచి ఎందుకు ప్రభువుని పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆ విషయాన్ని విస్మరించి వారు తిరిగి పాత వృత్తికి వెళ్ళడం అనేది శోచనీయం. గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్. ఈనాడు కూడా రక్షణ పొంది దేవుని యొక్క శక్తి పొందుకొని అనేకులు కూడా గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్, పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు. పాత వృత్తికి, పాత ప్రవృత్తికి లోనవుతూనే ఉన్నారు. ఆ లోనైన వారు ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు. గో బ్యాక్ టు ఓల్డ్ లైఫ్, యూ కెన్ డూ నథింగ్, యూ కెన్ అచీవ్ నథింగ్. వీరు పాత జీవితానికి వెళ్ళిపోయారు. చేపల వృత్తిని వదిలి వారు ప్రభుని వెంబడించారు. ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకున్నారు. ప్రభు ఎందుకు వాని అనేకులలో వారిని మాత్రం ఎందుకు ఏర్పరచుకున్నాడో అని సత్యాన్ని విషదపరిచిన, నా వెంబడలండి, నేను మనుషులు పట్టే చేపల వారిగా జారులుగా తయారు చేస్తాను, అది మేక్ టు బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని ప్రభు చెప్పినా కూడా ఆ విషయాలన్నీ మర్చిపోయారు. They went back to their old profession. పాత పనికి, పాత అలవాటుకు, పాత జీవితానికి మళ్ళీ వెళ్ళిపోయారు. రోత జీవితం అది. కాబట్టి మళ్ళీ చివరి పట్టణం వెళ్ళారు, కానీ రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. లూకాసు సువార్త 5వ అధ్యాయం జ్ఞాపకం రావాలి మనం. అక్కడ వారు ఏమీ దొరకలేదు. ఇక రాత్రంతా ప్రయాసపడ్డారు, వారు ఏమీ దొరకలేదు. సూర్యోదయమవుతుండగా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వారి జీవితంలో ఒక సూర్యోదయం కలిగింది. యేసు ప్రభు నీతి సూర్యుడు, ఆయన నీతి సూర్యుడుగా వారు ఉదయించిన ఆశిస్తున్న దేవుడే ఉన్నాడు. గ్రహించాడు, ఏమన్నా ఉన్నదా, ఏమీ లేదు. The insufficient people, they became sufficient when obeyed the word of God. వాక్య భావన గమనించినప్పుడు 21వ అధ్యాయం వాక్యం చూస్తున్నాం. 6వ వచనం, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వలరాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. దోణి కుడి ప్రక్కన వేయమన్నాడు.
రైట్ సైడ్. ప్రభువు డైరెక్షన్స్ ఇస్తారు మన జీవితంలో. ఈ డైరెక్షన్ వెళ్ళండి. స్పెసిఫిక్గా కుడి ప్రక్కనే వేయాలి వారు. When they obeyed the commandments of God, they could see miraculous things. ఆశ్చర్యమైన కార్యములు వారు చేయగా they became sufficient. Insufficient people became sufficient. Inadequate people became adequate to catch the fish. ప్రభు మాట లోబడినప్పుడు they could see the results. అక్కడ వాక్యం 173 గొప్ప చేపలతో నేను ఉన్నాను అనగా 153 డిఫరెంట్ ఫిషెస్, 150 రకముల చేపలు పట్టగలిగారు. యేసే మాటకు లోబడినప్పుడు విన్నప్పుడు అనగా మనం కూడా వివిధ రకములైన మనుషులను, ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా తెగలు మాట్లాడే వారి నుండి మనం వారి ఆత్మ రక్షించగలం. మనం our sufficiency is from the Lord. God is all sufficient. We are insufficient people. గ్రహించుకోవాలి. We are not adequate persons. దేవుని యొక్క సఫిషియన్సీ మనకు అవసరం. ప్రతి విషయాన్ని దేవుడు చాలిన దేవుడు, నీ జీవితానికి నా జీవితానికి చాలిన దేవుడు కాబట్టి ఆయన ద్వారా సఫిషియన్సీ పొందుకొని మనం ఏ కార్యం చేసినా see the glorious results. ఒకటి కాదు, 150 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, రకరకాల చేపలు పట్టగలిగారు. చేపలు ఎన్నో తెగలు రకరకాలు ఉన్నాయి కదా. అంటే రకరకాల మనుషులను మనం పట్టగలము కాబట్టి దేవుని శక్తి పొందుకొని తిరిగి పాత వృత్తికి, పాత ప్రవృత్తికి తిరిగి వెళ్ళకుండా, కుక్క ధర వాంతికి తిరిగినట్టు కాకుండా, పంది తిరిగా బురదలో పొరిగినట్టు కాకుండా మనం ప్రభు ఎందుకోసం పిలిచాడో, ఎందుకోసం రక్షించాడో, ఎందుకో ఏర్పరచుకున్నాడో, ప్రత్యేకించుకున్నాడో, ప్రతిష్ఠించుకున్నాడో, ఏ పని కూడా నియమించినాడో ఆ పని మీద ఉండటానికి దేవుని శక్తి పొందుకొని మనం అందరం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనంతమైన శక్తిని ప్రసాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. We are not competent, we are not sufficient to do our work. కానీ you are all sufficient God. Our sufficiency is from you, O Lord. మీ శక్తిని మాకు దయచేయండి. తిరిగా పాత ప్రవృత్తి వెళ్ళకుండా, దర్శనాలు పొందిన తండ్రి, పిలుపు అందుకున్న ప్రత్యేకించబడిన తండ్రి, పాత జీవితానికి తిరిగి వెళ్ళకుండా ప్రభు నాయన ఎందుకోసం మనం రక్షించారో, ఏ ఉద్దేశం మమ్మల్ని కలిగి ఉన్నారో, మేము ఏం చేయాలో ప్రభు అది మీ శక్తి జరిగించి మా తండ్రి మీ నామం మహిమపరిచే విధముగా మేము జీవించటకు మీ శక్తి ఇవ్వగలదు. స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సహకాలంతోనే ఉండును గాక. ఆమేన్.